హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదా? మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట రుద్రంపూర్ ఆహ్వానిస్తున్నాను. మరి గురువారం రోజు మీ కొరకే ఈ ప్రార్థన అనేది, మీ కొరకే, మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబాల్లో ఉన్న అవసరతల కొరకు ఈ ప్రార్థన. మీ దైవజనుడు ప్రభు సన్నిధానంలో అనేకమైన కుటుంబాల కొరకు, ఎంతమంది అయితే నాకు పరిచయస్తులు ఉన్నారో వారందరి కొరకు, సహాయం చేసిన వారు, నన్ను ఆదరించిన వారు, ఈ సేవ పరిచయాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నవారు, మరి అందరి కొరకు ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేసినప్పుడు, మరి ఈ నెలలో మరి గురువారం రోజు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంది. ప్రభు పేరట అందరిని ఆహ్వానిస్తున్నాను. కుటుంబంతో వస్తారని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. మరి కుటుంబంతో వస్తే ప్రభుకు మహిమకరంగా, ప్రియమైన దేవుని బిడ్డలారు, మీ కొరకే కదా మరి వస్తారని, మరి మీ ప్రతి అవసరతల కొరకు మరి మీ దైవజనుడు ఏ రీతిగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడో, మరి మీ కొరకు ఏ రీతిగా ప్రయాసపడుతున్నారో అది మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఒకవేళ ఈ వీడియో చూడలేని వారు ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి. రుద్రంపూర్లో మరి మన మధ్యలోకి వచ్చే సేవకుడు ప్రార్థన ఏర్పాటు చేసేయండు, అది మన కొరకే అని ఒకసారి మీరు మాట్లాడుకొని తెలియచేసి వచ్చినట్టయితే ఉంటే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈ దైవజనుడు కూడా ఆనందిస్తాడు. ఈ దైవజనుడు ఆనందించిండంటే మిమ్మల్ని అందరినీ ఆ మందిరంలో చూసినప్పుడు పరలోకమందున్న తండ్రి కూడా సంతోషించుతాడు. మరి మన అవసరతలన్నీ తీరుస్తాడు. మరి ఒకరము మరి మందిరంలో కలుసుకున్నప్పుడు, కుటుంబాల పరిస్థితుల కోసం సంభాషణ చేసుకున్నప్పుడు, మీ దైవజనుడు 2026లో కూడా ఇంకా మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ అవసరతల కొరకు ప్రార్థన చేయుటకు మంచి అవకాశము మరి వస్తారని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను కదా. వస్తారు కదా, తప్పనిసరి వస్తారని. మరి 10:30కి ప్రారంభించబడుతుంది కనుక సమయాన్ని కొంచెము సద్వినియోగం చేసుకోండి. దూరస్తులైనా దగ్గరస్తులైనా ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. మరి మంచి దైవజనుడు కూడా, మరి ఆత్మపూర్వకంగా ఉన్న దైవజనుడు కూడా స్పీకర్గా మన మధ్యలోకి వస్తున్నాడు. మరి రండి, మంచి వర్తమానం అందించబడుతుంది, మంచి ఆత్మీయత, మరి పరిశుద్ధాత్మ కృప, వర్షిప్ కూడా బాగా జరుగుద్ది. ఆ వర్షిప్లో మీరు కూడా ఉండాలని, దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ప్రార్థన కూడా చేయండి. మరి ప్రార్థన అవసరతల కొరకు కూడా మరి గురువారం రోజు మరి ఒక 100 మంది పైకే భోజనాలు కూడా ఉంటాయి. మరి ఆ భోజనాల విషయాలలో కావచ్చు, ఆ ప్రార్థన విషయాలలో కావచ్చు, అనేకులు రావటం కావచ్చు. మరి ఆ రోజు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే మీకు ఏదైనా మేము కూడా దాంట్లో పాలిభాగస్సులం కావాలి ఆ భోజనాలలో, ఆ యొక్క ప్రార్థనలలో అని దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపణిస్తే మీరు ఈ దైవజనుని కన్సల్ట్ కాండి. మరి ఆ రీతిగా మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ఈ కుటుంబంలో ఈ ప్రార్థన ఎందుకు పెడుతున్నాం ఈ మందిరంలో అంటే మీ కుటుంబాల కొరకే, ప్రత్యేకంగా మీ కుటుంబాలు, మీ అవసరతల కొరకే. దేవుడు నాకు 2025లో ఇచ్చిన ప్రతి అవసరతను, మీ కుటుంబాలలో మొరపెట్టిన ప్రతి అవసరతను తీర్చిండు కాబట్టి దేవునికి మీ కుటుంబాల, మన కుటుంబాల పక్షంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సేవ పరిచర్య పక్షంగా దేవునికి కృతజ్ఞతగా ప్రత్యేకమైన ఈ ప్రార్థనలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని, వస్తారని విశ్వసిస్తున్నాను. ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఇట్టి మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.